ప్రళయార్కబింబంబు పగిదినున్నదిగాని నెమ్మోము పూర్ణేందు నిబముగాదు సికిసికా సంగంబు చెలువు చూపెడిన్గాని చూట్కి ప్రసాద బాసురముగాదో వీర రౌద్రాద్భుతావేశ మొపెడుంగాని భూరి కృపారస స్ఫూర్తిగాదు భయద ధంష్టాంకుర ప్రభలుగా పెడుంగాని దరహసితాంబుజాతంబుగాదు కఠిన కరణారసుమ విగ్రహముగాని కమినీ జన సులభ విగ్రహముగాదో వినదియునుగాదు తొలినే విష్ణుబలనన్ కనదియున్గాదు భీషణాకారమనుచు పోతన మహాభాగవతము సప్తమ స్కంధము ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. నరసింహస్వామి హిరణ్యకశిపుని సంహరించిన తదనంతరము స్వామి యొక్క రోషణ భీషణాకారము చూసి సమస్త దేవతాగణము ప్రసన్నము చేసుకోవడానికి భయము చెంది లక్ష్మీదేవిని ఆహ్వానించి ఇలా విన్నవించారు. లోకజనని సింహేంద్ర మధ్య నీవు శ్రీహరిని శాంతపరచు తల్లి ఓ కల్పవల్లి అని ఆదిలక్ష్మిని దేవతలందరూ అభ్యర్థించినారు. ఆ సందర్భమున పద్యభావము. నరసింహస్వామి వదనము ప్రళయకాల భానుబింబములాగా ఉన్నది. కానీ లక్ష్మీదేవికి తెలిసిన ప్రసన్న చంద్రబింబముగా లేదు. ఆయన చూపులు అగ్ని జ్వాలుల వలె ఉన్నాయి, కానీ అనుగ్రహమును అందించున్నట్లుగా లేవు. స్వామి రూపము వీర రౌద్ర అద్భుత రసావేశముతో నిండి ఉంది, కానీ అపార కృపారస స్ఫూర్తిగా లేదు. ఆయన దంష్ట్రలు భయంకరమైన కాంతులు వెదిగక్కుతున్నాయి, కానీ చిరునవ్వులు చిందిస్తూ పద్మకాంతులు ప్రసరించటము లేదు. అది కఠిన కర్కశ నరసింహ విగ్రహము తప్ప కామినీ మనులు సులభముగా ప్రసన్నము చేసుకునే కమనీయ విగ్రహము కాదు. ఈ రూపము నేను ఇంతకు ముందు విష్ణుమూర్తి ముఖములో ఎప్పుడు విన్నది కాదు, కనది కాదు. ఇంత భీషణాకారము ప్రభు ఎలా ధరించాడు అని ఆశ్చర్యపోయింది శ్రీ లక్ష్మీదేవి. శుభం. ప్రళయార్కబింబంబు పగిదినున్నదిగాని నిమ్మోము పూర్ణేందు నిబముగాదు సికిసికా సంగంబు చెలువు చూపెడుంగాని చూట్కి ప్రసాద భాసురముగాదు వీర రౌద్రాద్భుతావేశ మొపెడుంగాని భూరి కృపారస స్ఫూర్తిగాదు భయద
దుంష్టాంకుర ప్రభలుగా పెడునుగాని దరహిస్తాంబుజాతంబు కాదు కఠిన కర నరసింహ విగ్రహముగాని కమినీ జన సులభ విగ్రహముగాదు వినదియునుగాదు తొలినే విష్ణువలనన్ కనదియున్ కాదు భీషణాకారమనుచో పోతన మహాభాగవతము 7వ స్కంధము ప్రహ్లాద చరిత్రము నుండి ఈ పద్యము గ్రహింపబడినది. నరసింహస్వామి రోషభీషణాకారము ధరించి హిరణ్యకశిపుని సంహరించిన సందర్భమున దేవతలందరూ భయము చెంది శాంతపరచుటకు ఆదిలక్ష్మిని ఆహ్వానించినారు. ఆ సందర్భమున లక్ష్మీదేవి దేవతలతో ఈ విధముగా నరసింహస్వామి అవతారమును గురించి వివరించినది. శుభం.